ఏలూరు నియోజకవర్గంలో 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మహిళల సమక్షంలో జనసేన పతాకావిష్కరణ చేసి వేడుకగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్నో అవరోధాలు, అవమానాలు, వైరవర్గాల అవహేళనలు, దశాబ్ద కాలానికి పైగా ఎదురొచ్చిన కష్టాలను అధిగమించి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ నిర్వహిస్తున్న 12వ ఆవిర్భావ దినోత్సవ విజయోత్సవ సంబరాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. విజయోత్సవ సభకు వచ్చేందుకు ఆసక్తి ఉన్న ప్రతి జన సైనికులకు వాహన సదుపాయం కల్పించామని, వేలాదిగా తరలి వచ్చేందుకు జనశ్రేణులంతా ముందుకు రావడంతో ఈరోజు ర్యాలీగా ఏలూరు నుండి సుమారు 130 కార్లతో భారీ ర్యాలీగా ఆవిర్భావ సభకు వెళ్తున్నామని చెప్పారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తమ ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేశారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో పలు పెను మార్పులు తీసుకురానున్నారని అన్నారు. దశ దిశ నిర్మించి ఆయన మరింత ఉన్నతంగా ఎదగాలని తామంతా కోరుతున్నామని తెలిపారు. అనంతరం స్థానిక 27వ డివిజన్ చొదిమేళ్లలో డివిజన్ ఇన్ఛార్జి బెజవాడ నాగభూషణం కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి అప్పలనాయుడు హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం మినీ బైపాస్ రోడ్లో ఉన్న కాస్మో క్లబ్ వద్ద నుండి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో 130 కార్లతో భారీ ర్యాలీగా పుటాపురం ఆవిర్భావ దినోత్సవ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఏలూరు పార్లమెంట్ నుంచి 1200 కార్లు 80 బస్సులతో ఈరోజున భారీ ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారి విధానాలని ఈ యొక్క 9 నెలల్లో పరిపాలన చూసినటువంటి అవగాహనతో భవిష్యత్తు కాలానికి ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారనేటువంటి ఆలోచనతో ఈరోజున రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఉంది, భారతదేశం చూస్తూ ఉంది. ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే చాలా వైభవంగా ఘనంగా జరిగేటువంటి సందర్భాల్లో ప్రజలకు కావాల్సినటువంటి ప్రజల మనోభావాలు రక్షించే విధంగా, ప్రజల మనోభావాలు కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఉన్నాయి. దాన్ని మనం కూడా అనుసరించాలన్నటువంటి భావంతో ఈ రోజున భారతదేశం అంతా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, వివిధ రాష్ట్రాల పరిపాలకులు కానీ చూస్తున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా జరిగేటువంటి ఈ సభని ఘనంగా జరుపుకోవాలని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా కోరుకుంటూ ఉంది. ఈ రోజున విధానాలు ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాలు, మరి అదేవిధంగా హత్యాకాండలు, నిర్బంధాలు అన్నిటిని కూడా ఈ రోజున స్వస్థబలికి ఒక మంచి పరిపాలన, ప్రజల మనోభావాలు కాపాడే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ తరుణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేదానికి అందరూ కూడా సన్నద్ధమయ్యాం. ఏలూరు నుంచి 125 కార్లతో మరి ఈరోజు ఘనంగా ఒక ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం. ఏలూరు పార్లమెంటు వేదికగా అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా మా శాసనసభ్యులు, మరి పోలవరం కానీ, ఉంగుటూరుగా శాసనసభ్యులు కానీ వారి యొక్క భారీ స్థాయిలో భారీ ర్యాలీగా ఈరోజు బయలుదేరుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు జరిగేటువంటి సభలో ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారు, మరి ఈరోజు ఉన్నటువంటి కుల్లి రాజకీయ వ్యవస్థను ఏ రకంగా మారుస్తారు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో జరిగేటువంటి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం.